నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కడపలో రెండో రోజు కొనసాగుతున్న మహానాడు. కాసేపట్లో ఎన్టీఆర్కు చంద్రబాబు నివాళులు. రెండో రోజు మహానాడుకు పోటెత్తిన పసుపు దళం. పెద్ద ఎత్తున తరలి వస్తున్న కార్యకర్తలు. కమినీలంక వద్ద గోదావరిలో గల్లంతైన 8 మృతదేహాలు వెలికితీత. రావిలంకలో గల్లంతైన 3 మరొకరి కోసం గాలింపు. మద్యం కేసులో నేడు రాజ్ కేసిరెడ్డిని విచారించనున్న ఈడీ. అంతిమ లబ్ధిదారును తేల్చేందుకు మనీ ట్రయల్. ఐటీ రిటర్న్స్ గడువు పెంచిన కేంద్రం. సెప్టెంబర్ 15 వరకు దాఖలుకు అవకాశం. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి రెండో రోజు పెద్ద ఎత్తున శ్రేణులు తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించిన తర్వాత రెండో రోజు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. కడపలో నిర్వహిస్తున్న 3 రోజుల మహానాడు ఇవాళ రెండవ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత రెండవ రోజు ప్రతినిధుల సభను కూడా నిర్వహించనున్నారు. అయితే నిన్న ఉదయం జరిగినటువంటి మొదటి రోజు ప్రతినిధుల సభలో 6 అంశాలపైన తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చలు కూడా నిర్వహించారు. ఇవాళ మరోసారి ప్రతినిధుల సభ జరగనుంది. దీనికోసం కూడా ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సభ్యత్వం కలిగిన వారందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. సభా ప్రాంగణంలోకి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంటే ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా నిన్న కడపలోనే బస చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటలకే మహానాడు ప్రాంగణానికి చేరుకొని ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రతినిధులందరూ కూడా ఈ మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిన్న జరిగింది. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో వారందరూ కూడా వారికి కేటాయించినటువంటి పార్లమెంటు స్టాల్స్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ సభ్యత్వ కార్డు చూపించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను చేసుకున్న తర్వాత సభా ప్రాంగణంలోకి వెళ్ళే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే ఉదయం 9 గంటలకి సభ ప్రారంభం అవుతున్నప్పటికీ ఇప్పటికే చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా సభా ప్రాంగణంలోకి చేరుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. అని చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిన్న ఎట్లా జరిగింది సభ? ఈ రోజు ఎట్లా ఉండబోతోంది? సార్, నిన్న అయితే బాగా బహిరంగ బాగానే జరిగింది. 3 లక్షల టచ్లో వచ్చేసారంట ప్రజలు. కానీ మాది ప్రకాశం జిల్లా మార్కాపురం కాన్స్టిట్యూషన్, కందులారెడ్డి కాన్స్టిట్యూషన్ మాది. కానీ ఈ ప్రోగ్రామ్ ఇవాళ మేము నైట్ వచ్చేసాము. నైట్ నుంచే ఈ ప్రోగ్రామ్ ఇంత భారీగా జరగడం అంటూ చరిత్ర, అది ఒక చరిత్ర. అది కూడా కడపలో జరగడం అంటూ రాయలసీమలో మంచి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్కి మేము అందరం అటెండ్ కావడం బాగా ఆశ్చర్యంగా ఉంది. మాకు బాగా సంతోషకరంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కడపలో జరగడం. 43 సంవత్సరాల నుంచి ఇక్కడ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ఎక్కడ మహానాడు జరిగినా కానీ ఖచ్చితంగా అటెండ్ అవుతాము. మీరు చెప్పండి, నిన్న జరిగినట్టు మహానాడులో 6 అంశాలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన చర్చ ఉంటుంది. ఎట్లా చూస్తారు మీరు? ఇట్లా చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అది 40 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తుంది. ఎందుకంటే 3,30,000 కోట్ల అప్పు ఉన్నది, 9,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు. కానీ ఏమీ అభివృద్ధి లేకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక ప్రారంభోత్సవం లేకుండా, ఒక శంకుస్థాపన లేకుండా విధ్వంసంగా నాశనం చేసి వాళ్ళు చూస్తున్నారు. కేసుల మీద కేసులు. బాగున్నప్పుడేమో ఐఏఎస్లు జైలుకి వెళ్తే ఇప్పుడు ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ క్యూలో లైన్లో ఉన్నారు. ఎంత పిచ్చివాగుడు వాగారు. పిచ్చివాగుడు వాగిన పిచ్చి సన్నాసులు కూడా వాళ్ళు భయపడతా బతుకుతున్నారు. ఏ కలుగుల్లో ఉన్నారో కూడా అడ్రస్ లేకుండా పారిపోయారు. అలాంటి వారు వాళ్ళ గతంలో ఎంత విమర్శించారో వాళ్ళ మరి అదే విమర్శలు ఉండి రోడ్డు మీద ఉండి చేయొచ్చు కదా. ఎందుకు పారిపోయారు? ఎందుకు కలుగులో దాక్కుంటున్నారు? ఈ విధంగా అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4.5 లక్షల కోట్లు
పెట్టుబడులు తీసుకొచ్చారు. దగ్గర దగ్గర 6 నెలల్లో అవన్నీ గ్రౌండ్ అవుతాయి. ఆ గ్రౌండ్ అవుతే యువతకి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన రాముడు పరిపాలన లాంటిది. గతంలో రాక్షసుడి పరిపాలన నుంచి రాముడి పరిపాలనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని 30 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆశిస్తున్నాం. నేను పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎన్టీసీ నేను ఎంప్లాయీని. 2000లో నాకు టీడీపీ ద్వారా ఉద్యోగం వచ్చింది. ఆ అభిమానంతో ప్రతి మహానాడు పండగకి నేను హాజరవుతున్నాను. ఆయన వల్ల నాకు ఈరోజు 2,50,000 జీతంగా ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏం పని చేస్తారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు? పవర్ ప్లాంట్లో ఎంప్లాయీ, పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు చాలా గర్వంగా ఉంది ఈ పసుపు పండుగకి రావడం వల్ల. ఫస్ట్ రోజు జనం ఎక్కువ ఉన్నారు, ఈరోజు దానికి డబుల్ అయ్యేటట్టున్నారు. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా జనాలు పెరిగే ఛాన్స్ ఉంది. నా పేరు గౌరీశంకర్. మేము రామచంద్రపురం నియోజకవర్గం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నిన్న మహానాడు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎందుకంటే ఎక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు అందరూ చేరుకున్నారు. నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ చేరుకున్నారు. అలాగే రెండో రోజు భాగంగా ఈరోజు మేము స్వచ్ఛందంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి మేము మా సుభాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని మేము స్వచ్ఛందంగా వాలంటీర్లుగా మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున మేము సుమారుగా 4-5 మహానాడులు చూసాము. కానీ ఇంత భారీ ఎత్తున ఇటువంటి మహానాడిని చూడడం ఫస్ట్ టైము. కడపలో చాలా బాగుందని మా అందరి ఉద్దేశం. ప్రతినిధులందరూ కూడా తమ అభిప్రాయాల్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కొనియాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి P4 విధానం ద్వారా పేదలకు పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పడానికి ఈ P4 విధానాన్ని ప్రవేశపెట్టారు. అది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేదలు కూడా చాలా ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాలని కూడా కోరుతున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ 9 గంటలకు అజెండా కూడా ప్రారంభం కానుంది. మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండ ఉన్నది అనే దానిపైన కూడా ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టినన్నారు. పేదలకు P4 విధానం, అదేవిధంగా వైసీపీ పాలన గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏడాది కూటమి పాలన జరుగుతున్నంలో వైసీపీ విష ప్రచారం ఎట్లా చేస్తోంది, దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి ప్రధానంగా అజెండాలు పెట్టుకొని ఈరోజు కూడా రెండో రోజు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి దాని మీద చర్చ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మహానాడు ప్రాంగణం నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా దానిని విజయవంతం చేయడంలో వాలంటీర్లదే కీలక పాత్ర. కడపలో జరిగే మహానాడులో ప్రతి విభాగంలో వాలంటీర్లు విశేషంగా కృషి చేస్తున్నారు. పార్టీపై అభిమానంతో కష్టే ఫలి అంటున్న వాలంటీర్ల నాయకులతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం చేయడంలో వాలంటీర్లది కీలక పాత్ర. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు లాంటి మహానాడులో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినప్పుడు పోలీసులు సహాయ నిరాకరణ సమయంలో వాలంటీర్లే స్వచ్ఛందంగా పాల్గొని మహానాడును విజయవంతం చేసిన ఘటనలు చూసాం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా పోలీసులు చేస్తుంటే తమ పని తాము చేస్తున్నామంటూ 600 మంది వాలంటీర్లు దాదాపుగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ మహానాడును విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. మరి ఈ వాలంటీర్లకు నేతృత్వం వహిస్తున్న బృందం నేతలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ ప్రధానంగా ఈ తెలుగుదేశం పార్టీ మహానాడుకి సంబంధించి వాలంటీర్ల పాత్ర, గత మహానాడులప్పుడు ఎవరైతే కింద క్షేత్రస్థాయిలో కష్టపడ్డారో వాళ్ళకే పదవులు కూడా దక్కాయని చెప్పి కూడా నిన్న లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఈసారి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏంటి? 1983లో జరిగిన మొట్టమొదటి మహానాడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల విభాగాన్ని ఏర్పాటు చేసి మహానాడు మహోత్సవ కార్యక్రమాలు కానీ, లేకపోతే పార్టీ ముఖ్య నాయకుల కార్యక్రమాలకు సందర్భంగా వాలంటీర్ల సేవలను వినియోగించడం జరుగుతుంది. గతంలో అంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు 2019, 2024 మధ్యకాలంలో కూడా వాలంటీర్ల విభాగము పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది. ఆ రోజు పోలీసులు, ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి పోలీసులు ఉన్నారు. రాజమండ్రి మహానాడు కానీ, ఒంగోలు మహానాడు కానీ కనీసం 10 మంది పోలీసులు కూడా మాకు సహకరించిన పరిస్థితి లేదు. ఆ రోజు కూడా వాలంటీర్ల విభాగమే ముందుండి మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా, అంటే పెద్ద ఎత్తున లక్షలాది మంది
తరలి వచ్చే కార్యక్రమాలను కూడా వాలంటీర్లమే మేమే నియంత్రణ చేస్తూ వారందరికీ కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తొక్కిసలాటలు లేకుండా వాటన్నిటిని కూడా చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు కూడా నిన్నటి నుంచి అంటే పోలీసులు సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా అటు పార్కింగ్ ప్రాంతంలో కానీ, ట్రాఫిక్ నియంత్రణలో కానీ, లేకుంటే వచ్చిన రద్దీ కానీ, లేకుంటే భోజనాల ఏర్పాట్లలో కానీ, లేకపోతే ప్రముఖులను వారి వారి స్థానాల్లో కూర్చోబెట్టడం కానీ, వచ్చిన వారికి ఆహ్వానితులందరికీ కానీ మంచినీరు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా అందజేసేదానికి వాలంటీర్లు ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది. అంతేకాకుండా వాలంటీర్లు అనేదానికి పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎవరైతే వాలంటీర్లుగా అనేక సంవత్సరాలుగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా పార్టీ కూడా గుర్తించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం చేయడం జరిగింది. మేము కానీ సత్యనారాయణ రాజు కానీ, లేకుంటే రవిచంద్ర గారు కానీ, లేకుంటే రవినాయుడు కానీ, ప్రణవ్ గోపాల్ కానీ, సూర్యప్రకాశ్ గారు కానీ, అదేవిధంగా డూని రాకేష్ కానీ వీళ్ళందరూ కూడా వాలంటీర్ల బ్రహ్మం చౌదరి కానీ వీళ్ళంతా అనేక సంవత్సరాలుగా వాలంటీర్లుగా పనిచేయడం చేసినప్పటికీ ఈరోజు పార్టీ వచ్చిన తర్వాత, పార్టీ రాకముందు కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ సముచిత స్థానం ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా పార్టీ కూడా గౌరవించడం జరుగుతుంది. అంటే పనిచేసే వారికి ఈ పార్టీలో ప్రముఖ స్థానం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది అనే దానికి వాలంటీర్ల విభాగమే ఒక చక్కని ఉదాహరణ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా నిన్న కొన్ని చిన్న సమస్యలు అంటే వచ్చిన ఆహ్వానితులు కొన్నిసార్లు ఇబ్బందులు పడడానికి మా దృష్టికి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఆ సమస్యలన్నీ ఉత్పన్నం కాకుండా మా వాలంటీర్లందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్నీ కూడా సజావుగా ఈరోజు విజయవంతం అయ్యేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇది మహానాడులో వాలంటీర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎంతో విఎస్ఎం కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప నుంచి. ఓవర్ టు స్టూడియో. తెలుగుదేశం మహానాడులో మాస్ సందడికి పెట్టింది పేరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈసారి ఆవకాయ పచ్చడితో సందడి చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకానికి ఆవకాయ పచ్చడితో సమాధానం అంటూ మహానాడులో 2 లక్షల మందికి సరిపడా ఆవకాయ పచ్చడి స్వయంగా తయారు చేయించారు. కడపకు ప్రత్యేక వాహనంతో పాటు 13,000 మామిడికాయల లోడుతో వచ్చి స్వీట్లతో పాటు నోరూరించే నాన్ వెజ్ వంటకాలు దగ్గరుండి వండించే బాధ్యత తీసుకున్నారు. రెండో రోజు అల్లూరియ మైసూర్ పాకు, అదేవిధంగా బిర్యానీ కామనం, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. మూడో రోజు కూడా బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ. ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు. వెజిటేరియన్ కూడా 2-3 రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆవకాయ పచ్చడి కూడా మరి 13,000 కాయలు తెచ్చాం దెందులూరు నుంచి. మామిడికాయ పచ్చడి అనేది కామన్ వెరైటీ 3 రోజులు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు జాతికి ప్రతిరూపంగా తెలుగు భాషకు, సంస్కృతికి, సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి నివాళిగా కార్యక్రమాలు నిర్వహించనుంది. పేదల అభ్యున్నతికి, సమానత్వానికి ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు చిరస్మరణీయమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఏటా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ శాఖలకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు. సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన వారి వివరాలను మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, గోదావరిలో గల్లంతైన యువకుల వివరాలేంటి? ఇప్పుడు సోమవారం రాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిల్లంకలో ఉద్దగౌతమిలో స్నానానికి వెళ్లి 8 మంది చనిపోయారు. వారంతా కూడా నిన్న ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి
సిబ్బందిని మొత్తం 7 మృతదేహాలు అయితే తీసుకొచ్చాయి. ఈ ఉదయం మరో మృతదేహం కోసం కూడా ఉదయం గాలించగా అతను కాకినాడకు చెందిన క్రాంతి ఇమాన్యుయల్, ఇతన్ని సోదరుడు కూడా మృతి చెందాడు. అతన్ని మృతదేహం నిన్న తీసుకొచ్చారు, ఇవాళ అతన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి ముమ్మిడివరం సిహెచ్సికి తరలించారు. అట్లాగే ఈ విషాదకర ఘటన మరొక ముందే పీగన్నవరం మండలంలోని నాగుల్లంకకు చెందిన 2, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిల మండలానికి చెందిన మరొక విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు కూడా స్నానానికి వెళ్లి వశిష్ఠ గోదావరిలో మునిగిపోయారు. ఉదయం 2 మృతదేహాలు అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి ఒడ్డుకు చేర్చాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ఎటు చూసినా జలాలు, గోదావరి, అట్లాగే మరోవైపు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతాలు. వరదల సీజన్ ప్రారంభానికి ముందే మొత్తం 2 దుర్ఘటనల్లో 11 మంది చిన్నారులు అట్లాగే యువకులు మృతి చెందడం కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీర పరివాహ ప్రాంతంలో ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు ప్రధానంగా లేకపోవటం, నదిలోకి వెళ్లే వారిని నియంత్రించే పటిష్టమైన యంత్రాంగం లేకపోవటం, కుటుంబ సభ్యులు చెబుతున్నా వారిస్తున్నా కూడా పిల్లలు వేసవి సెలవుల్లో లోతు అంచనా వేయలేక గోదావరిలో స్నానాలకు దిగి ఇలా మునిగిపోయి చనిపోవడం మాత్రం కుటుంబాలకు తీవ్రమైన శోకాన్ని మిగులుస్తోంది. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం దీనిపై గోదావరిలో ఎక్కడా కూడా స్నానాలకు దిగే వారిపై పూర్తి స్థాయిలో నియంత్రణ విధించాలి. పోలీసుల పహరాతో పాటు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రమాదాలను మాత్రం నియంత్రించే అవకాశం ఉందనేది కూడా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల బుచ్చిరాజు ఆయన మహానాయుడుకు హాజరై అక్కడి నుంచి కూడా హుటాహుటిన ఈ ఉదయం వచ్చి ఘటనా స్థలాన్ని కమిల్లంక వద్ద పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం, వారిని అందరినీ కూడా తప్పకుండా ఆదుకుంటామని చెప్తున్నారు. 2018లో ఇదే ప్రాంతంలో పశువుల్లంక వద్ద వంతెన నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొని 8 మంది పడవలో నుంచి మునిగిపోయారు. బోల్తా కొట్టిన ఘటనలో 5 మృతదేహాలు అప్పుడు 5 రోజుల పాటు గాలించిన 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 3 మృతదేహాలు మాత్రం నదిలో కొట్టుకుపోయాయి. ఆ ఘటన నుంచి లంకవాసుల్ని సునాయాసంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లంకల్లోకి ప్రయాణించేందుకు అక్కడ పశువులంక వద్ద వంతెన ఏర్పాటు చేసి వారందరికీ కూడా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించిన తర్వాత కూడా ఇలా ప్రమాదాల్లో గోదావరిలో మునిగి చనిపోవటం మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బాధిత కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పటికైనా ఎక్కడికక్కడ ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేసిన ఈ ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంది. రాబోయే వరదల సీజన్ దృష్ట్యా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు కోరుతున్నారు. రాణి, రైట్, ధన్యవాదాలు సాయికృష్ణ. జగన్ ఏలుబడిలో మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చే దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ట్రయల్ను ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు, కావలసిన సంస్థలను అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ ఏ మార్గాల ద్వారా డబ్బును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని ఈడీ నేడు విచారించనుంది. సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. ఇప్పటి వరకు సిట్ నిర్వహించిన మనీ ట్రయల్లో గుర్తించిన అంశాల గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏ కంపెనీలు, ఏ ఖాతాల ద్వారా సొత్తు మళ్లింపు ప్రారంభమైంది, అది ఎక్కడి వరకు చేరిందని దానిపై వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతి అంచెలో విదేశాలకు లేదా బినామీ సంస్థల్లోకి ఎలా మళ్లించారనే దానిపై ఈడీ, సిట్ అధికారుల మధ్య చర్చ జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన నిందితులు, జాబితాలోని కంపెనీలు, సంబంధిత బ్యాంకు ఖాతాలు, కుంభకోణం వారి ప్రమేయం తదితర వివరాల్ని ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారు. ఏపీఎస్బీసీఎల్ నుంచి తమ ఖాతాల్లోకి సొమ్ము జమైన వెంటనే అందులో నుంచి నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి. బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్ హ్యాంపర్లు, ఇతర వస్తువులను ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి అందుకు ప్రతిగా సొమ్ము చెల్లించినట్లు రికార్డుల్లో చూపించేవి. ప్రధానంగా ముంబై, ఢిల్లీ నగరాల్లోని హవాలా నెట్వర్క్లు, కల్పిత కంపెనీల ద్వారా ఈ దందా నడిపించినట్లు
సిట్ దర్యాప్తులో తేలింది. ఆ వివరాలన్నింటినీ ఈడీ అధికారులు తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు అక్కడే ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున రాజ్ కెసిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. దీంతో ఆయన్ను ప్రశ్నించి అక్రమ సొత్తు ఎక్కడికి వెళ్లిందో గుట్టు తేల్చాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారి కోసం ఆదాయపు పన్ను విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25కి గాను ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును పొడిగించింది. చివరి తేదీ జూలై 31 కాగా సెప్టెంబర్ 15కు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడంతో పాటు రిటర్న్స్ దాఖలు ప్రక్రియలో మరింత ఖచ్చితత్వం, పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొంది. సాధారణంగా ITR ఫామ్స్ లను ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో CBDT నోటిఫై చేస్తుంది. కానీ ఈ ఏడాది పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లు ప్రవేశపెట్టడంతో ITR ఫామ్స్ నోటిఫికేషన్, ఫైలింగ్, యూటిలిటీ ఆలస్యమయ్యాయి. ఏప్రిల్ 29న ITR1, ITR4 ఫామ్స్ను, ఆ తర్వాత ఇతర ఫామ్స్ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని రిటర్న్స్ల గడువు పెంచాలని CBDT నిర్ణయించింది. అమెరికా మద్దతున్న కొత్త బృందం గాజాలో మానవతా సాయం పంపిణీ చేపట్టిన రెండో రోజే గందరగోళం చెలరేగింది. ఆహార పంపిణీ పట్ల నిరాశకు గురైన పాలస్తీనియన్లు ఆహారం పంపిణీ చేసే కేంద్రాన్ని ముట్టడించి కంచెలను బద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సమీపంలోని IDF దళాలు హెచ్చరిక కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఆహార పంపిణీ కేంద్రం వెలుపల ఉన్న ప్రాంతాల్లోనే తమ దళాలు హెచ్చరిక కాల్పులు జరిపాయని, పరిస్థితిపై నియంత్రణ ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఘటనలో 3కి గాయాలు కాగా ఒక వ్యక్తి కాలికి తీవ్ర రక్తస్రావమైంది. ఘటనా స్థలంలో ఒక ఇజ్రాయెల్ ట్యాంకుతో పాటు ఒక హెలికాప్టర్, చిన్న తరహా బాంబులను విడవటం చూసినట్టు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విలేకరి పేర్కొన్నారు.